హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పబోయే కథ నాతి చరామి పార్ట్ 2. రచించిన వారు వసంత్ గారు. ఇక మీరు 2 రోజులు మాతోనే ఉండి కొంచెం నయమయ్యాక మీ ఇంటికి వెళ్దురు అని అంటాడు ఆ వ్యక్తి. అయ్యో, ఇప్పటికే మా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. నాకు నా భార్యకి చాలా సహాయం చేశారు. మేము ఏదో రకంగా మా ఇంటికి చేరుకుంటాం అని అంటాడు. నాకు చిన్న హెల్ప్ చేయండి, మమ్మల్ని కొంచెం రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేయండి అని అంటాడు. పెద్దమ్మ, అలా కాదు బాబు, నీ కాలుకి ఏమో బుల్లెట్ తగిలింది అంటున్నావు, పైగా అమ్మాయేమో బాలింత. ఆ చంటి బిడ్డతో మీరు వెళ్ళటం చాలా కష్టం అవుతుంది. పెద్దదాన్ని చెప్తున్నాను, నా మాట విని కనీసం 2 రోజుల తర్వాత కోలుకున్నాక మీ ఇంటికి వెళ్ళండి అని అంటుంది. కాంపౌండర్, అదిగోండి సార్, మా పెద్దమ్మ కూడా చెప్తుంది కదా, మీరు ఇంకా ఏం మాట్లాడకండి. ఇంకా ఆలస్యం చేస్తే గుడిలోకి జనాలు పూజారులు వస్తారు, కాదనకండి సార్ అని అంటాడు. సరే, మీ ఇష్టం అండి, మీకు నేను చాలా రుణపడి ఉంటాను అని అంటాడు. ఇంతలో ఆమెకు మెలకువ వస్తుంది. అది వాళ్ళు గమనించి, అమ్మ ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా అని పెద్దమ్మ అడుగుతుంది. ఇంతలో కాంపౌండర్ అటుగా వెళ్ళి ఒక ఆటో తీసుకొస్తాడు. పెద్దమ్మ, ఇంకా వెళ్దామా అని అడుగుతారు. అందరూ గుడి నుండి బయలుదేరి కాంపౌండర్ ఇంటికైతే చేరుకుంటారు. సార్, మీరు మేడం కొంచెం రెస్ట్ తీసుకోండి, నేను పెద్దమ్మని హాస్పిటల్ దగ్గర దింపేసి నేను రికార్డులో సైన్ చేసి వస్తాను, లేకపోతే నా నైట్ డ్యూటీ కంప్లీట్ అవ్వదు అని చెప్తాడు. అలాగే అండి, ఆ వ్యక్తి తల ఊపుతాడు. కాంపౌండర్ పెద్దమ్మని తన బండి మీద ఎక్కించుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు. దారిలో పెద్దమ్మ, బాబు, రఘు అందరూ నీ గురించి, నీ మంచి పనుల గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి నిన్ను పొగడకుండా ఉండలేకపోతున్నాను అని అంటుంది. అయినా ఈ రోజుల్లో తెలిసిన వాళ్ళకే ఎవరు సహాయం చేయలేదు, అంతెందుకు, ఎంతో గారభంగా పెంచుకున్న నా కొడుకే నన్ను మా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అటువంటిది ఎవరో తెలియని వారికి మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి మంచి పని చేశావని అంటుంది. రఘు, అదేంటి పెద్దమ్మా అలా అంటావు? నేనున్న వృత్తికి సహాయం చేయటం పెద్ద గొప్పేమి కాదు, పైగా అది నా వృత్తి ధర్మం. ఇంకా షెల్టర్ ఇవ్వటం అంటావా? ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నా అలాగే చేస్తావు పెద్దమ్మ, అందులో పెద్ద విషయం ఏమీ లేదు. పెదనాన్నగారి హెల్త్ బాగోలేకపోయినా ఆయన దగ్గర పక్క బెడ్ వాళ్ళని కొంచెం చూడమని చెప్పి పురుడు పోయటానికి నేను అడిగిన వెంటనే కాదనకుండా వచ్చావు చూడు, నీతో పోల్చుకుంటే నేను ఎంతటి వాడను పెద్దమ్మ. అదేం లేదు బాబు, నేను కూడా ఒక స్త్రీనే కదా, పైగా ఆ నొప్పులు ఎలా ఉంటాయో నాకు తెలుసు, ఆ టైంలో ఏం చేయాలో కూడా నాకు తెలుసు. ఒక రకంగా నేను కూడా నీలాగే నా ధర్మాన్ని పాటించడానికే వచ్చాను. ఏ జన్మలో ఏ పాపం చేశామో తెలియదు, కానీ ఈ జన్మలో అటువంటి కొడుకుని కని నేను ఆయన నరకాన్ని అనుభవిస్తున్నాం. కనీసం ఒక ఆడపిల్లను కలిగి ఉంటే మా పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదేమో అని బాధపడుతున్నాను. అందుకే ఆడపిల్లల మీద ఇష్టంతో వాళ్ళకి ఇటువంటి వాటికి సహాయం చేస్తాను. రఘు, నాకు తెలుసు పెద్దమ్మ, నువ్వు ఏం బాధపడకు, ఖచ్చితంగా పెదనాన్న కోలుకుంటాడు. అలాగే అన్నయ్య గారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. నా మాట ఖచ్చితంగా నిజమవుతుంది పెద్దమ్మ, నీ నోటి పుణ్యమా అంటూ అలాగే జరిగితే నాకు అంతకన్నా ఏం కావాలి బాబు. కానీ అటువంటివి కలలో కూడా జరగని పని. మా రాత ఇలా ఉంటే అలా జరుగుతుంది. ఈలోపు హాస్పిటల్ వచ్చేస్తుంది. రఘు, సరే పెద్దమ్మ, నువ్వు వెళ్ళి పెదనాన్నగారు మేల్కొన్నారో లేదో చూడండి, నేను ఈలోపు సైన్ చేసి వస్తాను. పెద్దమ్మ, సరే బాబు, నువ్వు త్వరగా వెళ్ళు, డాక్టర్ అమ్మగారి కూతురు వచ్చేసి ఉంటారేమో, ఆవిడకి అసలే నువ్వంటే కోపం ఎక్కువ అని అంటుంది. రఘు, అవును పెద్దమ్మ, నేను అసలు ఆ అమ్మాయి సంగతే మర్చిపోయా. వాళ్ళు అమ్మగారు మెంటల్ అనుకుంటే వాళ్ళ కూతురు డబుల్ మెంటల్ది. అయినా నిన్న వాళ్ళ అమ్మా నాన్నలది పెళ్లి రోజు కదా, నిన్న అంతా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఈరోజు లేచి ఉండదు, అప్పుడే రాదనుకుంటా పెద్దమ్మ ఒకసారి అటు చూడు. రఘుని డాక్టర్ గారి అమ్మాయిని చూపిస్తుంది. రఘు, ఇక నేను సత్యాన్రా పెద్దమ్మ, ఇంకా ఈరోజు నా పని అయిపోతుంది. తొందరగా మహాతల్లికి కనపడకుండా ఫైల్లో సైన్ చేసి వెళ్ళిపోవాలి. ఈవిడకు కనపడితే ఇక నా పని అంతే. మళ్ళీ కలుస్తాను పెద్దమ్మో, ఉంటా, బాయ్. రఘు అక్కడి నుండి డాక్టర్ గారి అమ్మాయికి కనపడకుండా మెల్లిగా ఫైల్ దగ్గరికి వెళ్తాడు. హలో మిస్టర్ రఘు, మీరు మెల్లగా జారుకున్నది చాలు, ఒకసారి ఇటు వస్తారా అనే సౌండ్ వినిపిస్తుంది రఘుకి. రఘు, అమ్మ దీనమ్మ,
ఈ మెంటల్ది చూడలేదేమో అనుకున్నా. చూసేసిందా? హాస్పిటల్ ఉన్న సీసీ కెమెరాలకు నుండి తప్పించుకోవచ్చు కానీ దీని నుండి మాత్రం తప్పించుకోలేము అని మనసులో అనుకొని, చెప్పండి మేడం, ఫైల్లో సైన్ చేయడానికి వెళ్తున్నాను, మళ్ళీ ఈవినింగ్ డ్యూటీకి రావాలి కదా మేడం. డాక్టర్ గారి అమ్మాయి. హలో, ఇంకా చాలు, ఆపండి మీ ఓవర్ యాక్షన్. నిన్న నైట్ డ్యూటీలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళారు? కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కదా, అసలు ఫోన్ ఎక్కడ పెట్టారు? ఒక రకంగా మీ వల్లే నా మెటీరియల్ అంతా తడిసిపోయింది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్నాను. మిమ్మల్ని ఛా అంటూ కోపంగా ఎడాపెడా రఘుని తిట్టేస్తుంది. రఘు, ఓ ఓ ఓ మేడం మేడం, ఒక్కసారి ఆగండి. అసలు మెటీరియల్ ఏంటి? నా మూలంగా పోవడం ఏంటి? నా మీద అరవటం మానేసి అసలు ఏం జరిగిందో చెప్పండి. డాక్టర్ గారి అమ్మాయి. ఇంకా ఏం జరగాలి? అంతా నా నాశనం చేశావుగా, ఇంకా ఏం తెలుసుకొని ఏం చేస్తావు? నువ్వు ఏమైనా పోయిన దాన్ని తిరిగి తీసుకొస్తావా? ఉండు, నీ పని చెప్తా. మా అమ్మగారితో చెప్పి నీకు ఉద్యోగం లేకుండా చేస్తాను అని మళ్ళీ తిట్టడం మొదలుపెట్టింది. రఘు, వద్దు మేడం, ప్లీజ్ మేడం అని అంటాడు. ఆ తిట్లు రూమ్ నుండి బయటకి వచ్చిన పెద్దమ్మ వింటుంది. అయ్యయ్యో, ఈ అమ్మాయి మళ్ళీ రఘు మీద కోపడుతుందే. అసలే రఘుకి ఆ అమ్మాయికి పడదు. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో ఆ అమ్మాయికి చెప్పాడో లేదో. ఎందుకైనా మంచిది, మనం ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయితో నిన్న జరిగింది చెప్దాం అని అక్కడ గొడవ దగ్గరికి వెళ్తుంది. పెద్దమ్మ గారిని చూసి డాక్టర్ గారి అమ్మాయి రఘుని తిట్టడం ఆపేస్తుంది. పెద్దమ్మ, ఏమైందమ్మా? ఎందుకు రఘుబాబుని తిడుతున్నారు? ఏం రఘు, నిన్న జరిగింది ఆ అమ్మాయితో చెప్పొచ్చు కదా అని అంటుంది డాక్టర్ గారి అమ్మాయి. అది కాదు శారదమ్మ గారు, అసలు ఈ రఘు ఏం చేశాడంటే మొత్తం చెప్తుంది శారదమ్మ. అయ్యో రఘుని క్షమించు తల్లి, నీ విషయంలో రఘు చేసింది తప్పే కావచ్చు, కానీ నిన్న రాత్రి ఒక అతను గాయాలతో మన హాస్పిటల్కి వచ్చి తన భార్య పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంది, సహాయం చేయండి అని అడిగితే మీ అమ్మగారు లేకపోవడంతో రఘు నా దగ్గరికి వచ్చి చెప్తే నేను రఘు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి ఇదిగో ఇప్పుడే ఇక్కడికి వచ్చాము అని మొత్తం చెప్తుంది. కానీ వాళ్ళు రఘు గారి ఇంట్లో ఉన్న విషయం చెప్పదు. ఎందుకంటే రఘు చెప్పొద్దు అని సైగ చేస్తాడు. కనీసం రఘు గారు కూడా నాకు చెప్పలేదు అని రఘు గారి వైపు చూస్తుంది. రఘు, హలో మేడం గారు, నేను ఇందాకటి నుంచి అదే ప్రయత్నం చేస్తున్నా, కానీ మీరు ఎక్కడ నన్ను చెప్పనిచ్చారు? ఒక గ్యాప్ కూడా లేకుండా ఆ చెవి ఈ చెవి వాయించేశారు అని ఆ అమ్మాయి వైపు చూసి, చాలా థ్యాంక్స్ పెద్దమ్మ, ఈరోజు నువ్వు నన్ను ఒక పెద్ద గండం నుంచి కాపాడావు అని అంటాడు. శారదమ్మ, అయ్యో సర్లే బాబు, నేను ఇంకా వెళ్తాను, ఆయనకు టిఫిన్ తేవాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది డాక్టర్ గారి అమ్మాయి. చూడండి రఘు గారు, మీరు నిన్న చేసింది మంచి పనే కావచ్చు. నిన్న జరిగిన దానివల్ల నేను చాలా నష్టపోయాను, కానీ అది మనిషి ప్రాణాల కన్నా ఎక్కువ కాదు కాబట్టి ఈసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఎనీవే, ఒక తల్లి బిడ్డల ప్రాణం కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంది. రఘు, అయ్యో పర్వాలేదు, మీకు మాకు మధ్య థ్యాంక్స్ ఎందుకని తెగ సిగ్గుపడిపోతుంటాడు డాక్టర్ గారి అమ్మాయి. ఇదిగో మిస్టర్, మరీ అంతా వంకర్లు తిరగకు, ఎముకలు విరిగిపోతాయి అని కోపంగా అంటుంది. రఘు, అయ్యో సారీ మేడం, మీ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడండి. మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.